ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురుబలం ఉంటే చాలా మంచిదా, గురుబలం అంటే ఏంటి, గురుబలం వలన ప్రమాదాలు కూడా ఉంటాయా, గురుబలానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మంచిదే కానీ అందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది కూడా కొంతవరకు తెలుసుకోవాలి. అసలు ఈ గురుబలం అంటే ఏంటి, గురుబలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. జ్యోతిషంలో ఎవరైనా సరే ఒక జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు ప్రధానమైన అంశాల్లో ఒకటి పరిశీలన చేసేది గురుబలము. ఏమంటే జాతకుడికి గురుబలం ఉంది, చాలా మంచిది, అది కరెక్ట్. అయితే ఒక్కొక్కసారి గురుబలాన్ని చాలా ఎక్కువగా మనం ఎగ్జాల్ట్ చేయడం అంటే పొగడ్డం చేయడం వలన కొన్ని విపత్తులను మనం గ్రహించలేకపోతూ ఉంటాము. అంటే ఏమంటే ఈ జాతకుడికి గురుబలం ఉంది, ఇంకేముందండి, తిరుగులేదు, ఎవరైనా అడ్డొస్తే మట్టి గరిచిపోతారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, ఈ లెవెల్లో బిల్డప్లు ఇచ్చి పంచ డైలాగులు కూడా వేస్తూ ఉంటారు. అయితే శాస్త్రం ఎప్పుడు కూడా మనం శాస్త్రంగానే చూడాలి. గ్రహాలు ఎప్పుడూ కూడా మనలాంటి వికారాలు ఉన్నటువంటివి కావు, అవి దేవతా స్వరూపాలు. కాబట్టి ఇటువంటి లాంగ్వేజ్లో గురుబలం గురించి మాట్లాడకూడదు. అలాగే ఏ గ్రహమైనా సరే అది దేవతా స్వరూపము, వాళ్ళ యొక్క స్థాయి వేరు. వారు ఈ జీవుడు ప్రయాణాన్ని గమనిస్తూ జీవుణ్ణి ఉద్ధరించడానికి సహాయం చేయడానికి నియమించబడినవి. మన కర్మలను అనుసరించి మనకి ఫలితాలు ఇస్తూనే మనం మంచి మార్గంలో నడవడానికి కూడా సహాయపడుతుంటాయి గ్రహాలు. అయితే మనం చేసిన పాపాలకి ఫలితాలను ఇస్తాయి కాబట్టి వాటిని పాపగ్రహాలు అన్నారు. కానీ ఏ గ్రహము పాపగ్రహం కాదు. అంటే గ్రహం ఎలాంటిది అంటే, అద్దంలో మన ముఖం మనం చూసుకుంటే మన ముఖం అందంగా ఉంటే అద్దంలో కూడా అందంగా కనపడుతుంది. ముఖం మీద మసి ఉండి మరకలు ఉండి చూసుకుంటే అవి అద్దంలో కనపడతాయి. అలాగే మనలో పాపాలని ప్రతిబింబించేవి గ్రహాలు అద్దం లాంటివి, వాటిని పాపగ్రహాలు అంటున్నాం. దాని అర్థం ఏంటి అంటే మనలో పాపాలను ఎత్తి చూపించే గ్రహాలు. అలాగే శుభగ్రహాలు కూడా, గురువు కూడా శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహము. నైసర్గిక అంటే స్వభావరీత్యా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం. ఎందుకంటే గురువు అంటే దేవతలకే గురువు, బృహస్పతి అని పేరు. జ్ఞానానికి ప్రతీక, మంచి లక్షణాలకు ప్రతీక, వినయము, పెద్దల పట్ల గౌరవము, భక్తి ప్రపత్తులు, శాస్త్రాల పట్ల గౌరవము, దాన్ని అధ్యయనం చేయడము, ఇలాంటి మంచి లక్షణాలు ఇచ్చేటువంటి గ్రహం గురుగ్రహం. అయితే గురుబలం అనే ఆ పదాన్ని కనుక పరిశీలించినట్టయితే అందరికీ ఉన్నటువంటి అవగాహన ఏంటి అంటే, గురువు అంటేనే శుభగ్రహము, బలంగా ఉంటే ఇంకా శుభుడు. నిజమే, ఇది గురువు యొక్క పాజిటివ్ సైడ్. బలం వేరు, పాజిటివ్నెస్ వేరు. గురువు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నాడా అంటే పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నాడా, నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నాడా, రెండు గురుబలమే. కాబట్టి గురుబలం ఉన్నప్పుడు గురువు పాజిటివ్గా ఉండి బలంగా ఉన్నాడా, నెగిటివ్గా ఉండి బలంగా ఉన్నాడా అనేది ఎప్పుడూ కూడా చూసుకోవాలి. పాజిటివ్గా ఉండి గురువు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా మంచిది. ఎందుకంటే ఆ జాతకుడికి గురువు యొక్క అనుగ్రహం వలన అతని యొక్క పర్సనాలిటీ, క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు కూడా మంచి లక్షణాలు ఉంటాయి. గురువు అంటేనే సౌమ్యంగా ఉండడము, వివేకం కలిగి ఉండడము, ఎప్పుడు కూడా జ్ఞానాన్ని అభిలషిస్తూ ఉండడము, జ్ఞానాన్ని సంపాదించుదాము అనేటువంటి కోరిక ఉండడము, సాత్విక గుణం ఎక్కువగా ఉండడము, మాటల్లో కూడా కాఠిన్యం లేకుండా అందరినీ ఆకట్టుకునేలాగా మాట్లాడడము, మంచి రూపము, మంచి విద్య, పెద్దల పట్ల గౌరవము, గురువుల పట్ల గౌరవము, దేవతల పట్ల గౌరవము, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి లక్షణాలు. ఇది చాలా మంచిది. గురువు పాజిటివ్గా ఉంటే ఇవన్నీ కూడా ఇస్తారు. అసలు గురువు అంటేనే జ్ఞానానికి ప్రతీక. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఇప్పుడు కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. గురువు జ్ఞానాన్ని ఇస్తాడు కానీ మోక్షాన్ని ఇవ్వడు. అదేంటండి, జ్ఞానం అంటేనే మోక్షం కదా అంటే, దీన్ని కొంత మనం విశ్లేషణ చేద్దాము. ఇక్కడ గురువు ఇచ్చేటువంటి జ్ఞానం ఏది? శాస్త్ర జ్ఞానము, ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల పట్ల జ్ఞానము, అవగాహన, వేదాంత జ్ఞానము, ఇవన్నీ కూడా జ్ఞానం కేటగిరీలోకి వస్తాయి. అయితే జ్ఞానం వచ్చినంత మాత్రాన, ఇటువంటి ఈ శాస్త్రజ్ఞానం ఉన్నంత మాత్రాన మోక్షం వస్తుంది అని ఎక్కడా కూడా మనం చెప్పలేము. మోక్షానికి అధిపతి కేతువు. కేతు ఉన్నప్పుడు, కేతు అనుగ్రహం ఉన్నప్పుడు
మోక్షం వస్తుంది. గురువు అనుగ్రహం ఉంటే వాళ్ళకి శాస్త్రజ్ఞానం, విషయ జ్ఞానం ఉంటుంది తప్ప మోక్షానికి అధికారం లేదు గురువుకి. ఇది మొట్టమొదటిగా అందరూ తెలుసుకోవాల్సింది. చూడండి, బృహస్పతి దేవతలకి గురుత్వం వహిస్తూ ఉంటారు. దేవతలకు ఆచార్యుడైన, ప్రతిరోజు కూడా దేవతలు వచ్చి ఆయన నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకెళ్తూ ఉంటారు. ఈయన కూడా ఆయన పై స్థాయి దేవతలు, పరమశివుడు, శ్రీ మహావిష్ణువు లేదా అమ్మవారు, ఇటువంటి వారి దీవెలని తీసుకుని వెళ్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ఇలాంటి వాళ్ళు. కాబట్టి గురువు ఇవన్నీ చాలా ఖచ్చితంగా పాటిస్తాడు. ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు, శాస్త్రంలో ఏం చెప్పింది అది పాటించడము, ఇవన్నీ కూడా గురువు పాటించేటువంటి గ్రామం. ఇవన్నీ గురువు యొక్క అధీనంలో ఉంటాయి. గురువు ఒక డిసిప్లిన్ నేర్పిస్తాడు, మంచి ప్రవర్తన నేర్పిస్తాడు, విషయాల పట్ల అవగాహన నేర్పిస్తాడు, మంచి చెడుల విచక్షణ నేర్పిస్తాడు. ఇవన్నీ కూడా నేర్పించేవాడు గురువు. ధర్మబుద్ధిని తెలియజేస్తాడు, న్యాయం అంటే ఏదో తెలియజేస్తాడు, నీతులు చెప్తారు. ఇవన్నీ కూడా గురువు యొక్క అధీనంలో ఉంటాయి. అయితే ఒక్క విషయాన్ని గమనించాలి, మన సనాతన ధర్మంలో మాత్రమే, వైదిక ధర్మంలో మాత్రమే మోక్షము అనే దాని గురించి ఎక్కువగా చెప్పబడింది. మిగతా ఏ మతాల్లో కూడా మోక్ష ప్రస్తావన ఉండదు. భగవంతుడు ఎందుకు ఉన్నాడు అంటే ప్రార్థన చేస్తే మనని రక్షిస్తాడు. అంటే ఎప్పుడు ఇలా పుడుతూనే ఉండు, రక్షింపబడుతూ ఉండు, తప్పులు చేస్తే శిక్షింపబడుతూ ఉండు. మన సనాతన ధర్మం ఇది చెప్పలేదు. అక్కడితో ఆగిపోకు, నువ్వు కూడా పరమేశ్వరుని చేరుకో, నువ్వు ఆ పరమేశ్వర స్వరూపుడివి కానీ కేవలం జీవుడివి కాదు అని చెప్పినటువంటి ధర్మము, మతము మన సనాతన ధర్మము. పాశబద్ధో సదా జీవ, పాశముక్తో సదా దేవ అన్నారు. అంటే ఈ పాశము, ఈ బంధనము, ఇవన్నీ తొలగిపోతే శివోహం అన్నారు. అంటే అతనే పరమేశ్వర స్వరూపంగా భాసిల్లుతాడు, తన్ని తాన్ని తెలుసుకుంటాడు. ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన దేశం భారతదేశం. మన వైదిక సంస్కృతి, వైదిక ధర్మం. ఈ కోణంలోని జ్యోతిష్యాన్ని కూడా దయచేసి మనం చూద్దాము, పరిశీలిద్దాము. మీకు గురువు ఎక్కడుంటే ధనయోగాలు వస్తాయి, నా శత్రువులు మట్టి గరిచిపోతారు, ఇలాంటివి కావాలంటే ఈ వీడియోలో మీకు అటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. అయితే గురువు యొక్క స్వభావాన్ని, గురువు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, గురువుని ఎంతవరకు మనం అర్థం చేసుకుని ఆశ్రయించాలి అనేది అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది. గురువు ఎప్పుడు కూడా ధర్మాన్ని, నీతిని పాటించేటువంటి వ్యక్తి, దాన్ని బోధించేటువంటి ఆచార్యుడు. అయితే ధర్మం కంటే పైన ఒకటి ఉంది, అదే పరమధర్మం, శరణాగతి. దీన్ని బోధించాడు కృష్ణ పరమాత్మ. అంటే మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, అది కూడా బంధనమే. పాపమే కాదు, పుణ్యం కూడా బంధనమే. ఆ పుణ్యం వల్ల మరల జన్మలు ఎత్తడము, కర్మలు చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉంటాం. ఆ ప్రాసెస్లో మళ్ళీ కొన్ని పాపకర్మలు చేయొచ్చు. దెర్ ఈజ్ నో గ్యారంటీ. ఎందుకంటే కర్మలు చేసే అధికారం పూర్తిగా జీవుడికే ఉంది. కర్మణ్యేవాధికారస్తే అన్నాడు. కాబట్టి ఒక పుణ్యం చేసి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు సహజంగానే అహంకారం అనేది వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఇది మానవ సహజం, జీవుడికి సహజమైనటువంటి లక్షణం. అటువంటి వికారం లేనివాడు పరమాత్మ మాత్రమే. కాబట్టి ఈ యంత్రారూఢాన్ని మాయ అన్నట్టుగా ఈ యంత్రంలో ఇలాగ తిరుగుతూ ఉంటాం మనం ఈ మాయ వలన. అయితే ధర్మాన్ని దాటి ఆయన్ని ఆశ్రయించడం అనేది చాలా గొప్పది. అంటే ధర్మం ఆచరిస్తూ దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని ఆశించకుండా అది కేవలం తన కర్తవ్యం మాత్రమే అని ఆశిస్తూ ఆ పరమాత్మ పాదాలని పట్టుకుని శరణాగతి చేయడం అనేది మన ధర్మంలో చెప్పబడింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అన్ని ధర్మాలు వదిలేయమని కాదు, అన్ని ధర్మాల నుంచి వచ్చేటువంటి ఫలితాలు కావచ్చు, ఆ వ్యామోహాల్ని వదిలేసి కేవలం పరమాత్మని ఆశ్రయించి ఆయననే కోరుకోవడం అనేది మన సనాతన ధర్మంలో చెప్పబడింది. ఇది జ్ఞానం అంటే, ఇది అసలైన జ్ఞానం. దానికే మోక్షం అని పేరు. ఇటువంటి మోక్షాన్ని ఇచ్చేది కేతువే కానీ గురువు కాదు. గురువు ఎంతసేపు మంచి లక్షణాలు ఇస్తాడు, మంచి బిహేవియర్ ఇస్తాడు. దానివల్ల పుణ్యం చేసుకుంటే ఆ పుణ్య ఫలితంగా మంచి జీవితాన్ని గడుపుతారు, అంతవరకే. మనం అనుకుంటూ ఉంటాం దేవతలు చాలా గొప్పవాళ్ళు అని, కానీ దేవతలు కర్మలు ఆచరించలేరు. వాళ్ళు కేవలం ఆ స్వర్గంలో ఉంటారో వాటిని అనుభవిస్తూ ఉంటారు అంతే. వారు మళ్ళీ తపస్సు చేయాలంటే భూమి మీదకి మనిషిగా వచ్చి భూమి మీద ఉండి తపస్సు చేయవలసిందే.
ఇక గురువు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ గురువు ఇటువంటి శాస్త్రాల్ని ఇచ్చేటువంటి గ్రామం. అంతటితో ఆగితే పర్వాలేదు. గురువు ధిషణహంకారానికి ప్రతీక. చూడండి, ఒక పండితుడు ఉంటారు, వారి పాండిత్యానికి గుర్తింపు వస్తుంది. లేదా ఒక కవి, ఒక అవధాని గుర్తింపు వస్తుంది. మెల్లమెల్లగా వారి పాపులారిటీ పెరుగుతుంది. దాంతో నేను ఫలానా అనేటువంటి తెలియకుండానే ఒక అహంకారం, ధిషణహంకారము అంటాం. ఇది సాత్విక అహంకారం. పైకెప్పుడు కూడా పరుషంగా మాట్లాడరు, చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ వారిలో అహంకారపు ఆ ధోరణి, ఆ వాసనలు చాలా ప్రబలంగా ఉంటాయి. దీనికే ధిషణహంకారం అంటారు. ఇది సాత్విక అహంకారం. ఇది మరీ ప్రమాదం. ఇది ఇచ్చేవాడు గురువు. అందుకే చూడండి, అమ్మాయిలకి భర్తృకారకుడైన గురువు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే, ఉదాహరణకి వాళ్ళ భర్త చాలా చదువుకున్న వ్యక్తి వస్తారు. అంటే 7th హౌస్లో ఉండడమే కాదు, వివాహానికి సంబంధించిన స్థానాలతో, గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. భర్త చాలా ఎడ్యుకేటెడ్ భర్త వస్తారు, మంచి తెలివైనటువంటి భర్త వస్తారు. కానీ భార్యని చిన్న చూపు చూస్తూ ఉంటాడు, తన యొక్క మేల్ డామినేషన్ చూపిస్తూ ఉంటాడు. నీకేం తెలియదు, నీకు ఇది కూడా రాదా, ఇది కూడా తెలియదా, ఇలా ఉంటుంది గురువు యొక్క ధోరణి. ఇప్పుడు ఎంతోమంది మనం గురువుల్ని చూస్తున్నాం ప్రపంచంలో. మీకు మేము ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తామని ఎంతో పెద్ద పెద్ద గురువులు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హీలింగ్ని పొందుతూ ఉంటారు. అంటే వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. మామూలు వారికి అయితే దొరకదు. ఒకవేళ దొరకాలన్నా 6 నెలలో ఏడాదో వెయిట్ చేయాలట. అంత స్థితిలో ఉంటారు వారు. అంటే వారి జ్ఞానాన్ని వాళ్ళు ఏం సాధించారు? సమాజంలో పలుకుబడి, సమాజంలో హోదా, తమకుంటూ ఒక స్టేటస్, ఇవి ఇచ్చాడు గురువు. అంతే తప్ప వైరాగ్యాన్ని, మోక్షాన్ని ఇవ్వలేదు. పేర్లు ఎందుకని, గురువులు ఎవరు అనేది మీకు మీరే ఆలోచించండి. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి గురువులు ఎంతమంది ఉన్నారు ఇలా? వాళ్ళకుంటూ పెద్ద పెద్ద ఆశ్రమాలు, విదేశాల్లో పర్యటిస్తూ ఉంటారు. ఇంకా మాట్లాడాలంటే చాలా వింత వింత పోకడలు, ధర్మాలు కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. అందరి విషయం నాకు తెలియదు. ఇవన్నీ కూడా గురువు యొక్క ప్రమాదకరమైనటువంటి పోకడలు. వారి చాట్లో గురువు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, కానీ నెగిటివ్గా ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం గురువు ఉచ్చలో ఉంటే చాలా మంచిదని. ఉచ్చలో ఉంటే ఈ చెప్పిన ప్రమాదాలన్నీ కూడా ఉంటాయి. శాస్త్రం కంటే తన యొక్క ప్రాబల్యము, తన యొక్క కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అనే స్టేజ్కి ఒకరోజు వచ్చేస్తారు వాళ్ళు. శాస్త్రానికి ఉన్నటువంటి పరిమితులను కూడా అతిక్రమించడానికి ఏమాత్రము వెనుకాడరు. ఇది గురువు ఇచ్చేటువంటి ప్రమాదము. ఈ ధోరణిలో ఒకసారి ఆలోచిద్దాం. గురువు అంటే ఏంటి, గురు బలం అంటే ఏంటి? ఈ విధంగా తన జ్ఞానానికి చాలా మంచి ప్రకాశాన్ని ఇచ్చి, గురువు ఎక్స్పాన్సివ్ ప్లానెట్. అంటే వారు కేవలం ఉదాహరణకి మన తెలుగు నేల మీద ఒక పండితుడు, కవి ఉన్నారంటే వారు అక్కడ ఆగకుండా వారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచం మొత్తానికి వ్యాపిస్తాయి. అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ప్రవచనకర్తల్ని తీసుకుందాము. సనాతన ధర్మంలో అనుష్ఠానం చేసి వైదిక జీవనం గడిపేటువంటి వారెవ్వరూ కూడా సముద్ర తరణం చేయకూడదు. ఇది నియమం. ఈ రోజుకి చతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో, 4 పీఠాలు శంకరాచార్యులు వారు స్థాపించిన 4 శంకర పీఠాలు, వారు పీఠాధిపతులు ఎవరూ కూడా సముద్ర తరణం చేసి వేరే దేశాలకి వెళ్ళొద్దు అని కూడా చెప్తుంటారు. కానీ ఈ మహానుభావులు వారి యొక్క పాండిత్యం రీత్యా అక్కడ వేరే దేశ వాళ్ళు పిలవడం, వీరు హాయిగా వేరే దేశానికి వెళ్ళడం, అక్కడ ఉండడం, మళ్ళీ ప్రవచనాలు చెప్పి రావడం, ఇటువంటి ఒక తెగింపునిస్తాడు గురువు. ఇది మంచిదా కాదా? ఇది గురుబలాన్ని మనం మెచ్చుకుందామా వద్దా? మెచ్చుకుందామా, ఖండిద్దామా ఇటువంటి గురుబలాన్ని? ఇది మంచిది కాదు. అంటే ఎప్పుడైతే సాత్విక అహంకారం ఎక్కువగా ఉంటుందో, ఎవరన్నా చెప్తే కూడా ప్రతిఘటిస్తారు. తమ జ్ఞానాన్ని ఎవరు విమర్శించడం వాళ్ళు ఇష్టపడరు. ఇది గురువుకు ఉన్నటువంటి నెగిటివ్ క్వాలిటీ. ఆలోచించి చూడండి. భర్తృకారకుడైన గురువు చూడండి, మొండి వాదనతో ఉంటారు వారి యొక్క భర్తలు. మంచి చెప్పినా కానీ తన పట్టుదల నిలుపుకోవడానికి ఆ మంచి మాటలను వినరు. ఇది గురువు యొక్క లక్షణం. మరి గురుబలం వల్ల లాభం ఉందా, నష్టం ఉందా? గురువు పాజిటివ్గా ఉండి బలంగా ఉంటేనే మంచిది. అదేంటండి, నా గురువు కేంద్రంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, లేదా ఉచ్చలో ఉన్నాడు, నిజమే. కానీ పాజిటివ్గా ఉన్నాడా? ఉదాహరణకి మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి గురువు ఆధిపత్య పాపి, శుభ ఫలితాలను ఇవ్వడు. వారికి భర్త వల్ల సమస్యలు ఉంటాయి స్త్రీలకి, ఈ లగ్న జాతకురాలకి. అలాగే
గురువు యొక్క మూల త్రికోణమైనటువంటి ధనస్సు ఎప్పుడైతే దుస్థానం అవుతుందో ఆ లగ్నాల్లో కూడా గురువు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి షష్టాధిపతి గురువు, ధనస్సు మూల త్రికోణము, దానికి ఆధిపత్యం తీసుకున్నాడు గురువు, అది 6వ ఇల్లు అయింది. 9వ ఇల్లు అయినప్పటికీ కూడా మూల త్రికోణం ధనస్సు అయింది కాబట్టి షష్టాధిపతికి ఎక్కువగా బాధిస్తాడు జాతకుణ్ణి. అందుకే శ్రీరామచంద్రుల వారికి గురువు షష్టాధిపతి అయ్యి లగ్నంలో ఉచ్చలో ఉన్నాడు చంద్రుడితో కలిసి, అది గజకేశ్వర యోగమైంది, ఇంకా యోగాలన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి అంత బలమైన శత్రువుతో కూడా వెళ్ళి తలపడాల్సి వచ్చింది. అంటే శ్రీరామచంద్రమూర్తి స్థాయికి తగ్గ శత్రువు కాకపోయినా ఆ శత్రువు వల్ల ఆయన జీవితంలో చాలా ప్రభావాలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే రావణ వధతో ఆయన కష్టం ఆగిపోలేదు. ఇది కొంచెం ఆలోచించి మనం విశ్లేషణ చేయండి కొంచెం లోపలికి వెళ్ళి. ఎందుకంటే ఎప్పుడైతే గురువు షష్టాధిపతి ఉచ్చలో చంద్రుడితో ఉన్నాడో తల్లి వల్లనే ఆయన వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. మాతృకారకుడైన చంద్రుడి వల్లనే గురువుతో సంపర్కం ఉంది కాబట్టి ఆయన వనవాసానికి వెళ్ళారు. అందులో ఆయన తప్పు ఏమీ లేదు, పాప కైకంగమ్మ తప్పు కూడా లేదు. దేవతల ప్రేరణ చేత అటువంటి కోరికలు కోరవలసి వచ్చింది. ఏదేమైనా కానీ వెళ్ళారు. తర్వాత ఇక అయిపోతుంది 10 నెలల్లో, 1 ఏడాదిలో అనగా అమ్మవారిని అపహరించుకు వెళ్ళిపోవడం జరిగింది ఆ రాక్షసుడు. సరే, ఆయన లంకకు వెళ్ళారు, జయించి తీసుకొచ్చారు. అక్కడ కూడా చూడండి, ఇప్పుడు గురువు ఉచ్చలో ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు, అలాగే కుజుడు గురువుని చూస్తున్నాడు. ఎంత కుజుడు యోగకారకుడైనా పాపగ్రహం అయినటువంటి కుజుడు గురువుని చూస్తున్నాడు. వైవాహిక జీవితంలో కూడా ఒక అగ్ని పరీక్ష అనేటువంటి సన్నివేశంలోకి వెళ్ళింది ఆయన జీవితం. ఆయన స్వీకరించలేదు. నీ ఇష్టమైన చోటుకి వెళ్ళన్నారు, చాలా కఠినంగా మాట్లాడారు అమ్మ గురించి. అప్పుడు ఆవిడ స్వయంగా నేను తనువు చాలిస్తాను అంది తప్ప శ్రీరామచంద్రుల వారు ఆమెను అగ్ని ప్రవేశం చేసి నిరూపించుకోమని చెప్పలేదు. వాల్మీకి రామాయణంలో అసలు అది లేదు. సరే, తర్వాత దేవతలు వచ్చారు, పరమశివుడు వచ్చారు, తర్వాత దశరథ మహారాజు కూడా వచ్చారు. అందరూ సర్ది చెప్పారు. సరే, అయోధ్యకు వచ్చారు. 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. తర్వాత లోకోపవాదానికి భయపడి అమ్మవారిని మళ్ళీ అడవుల్లో వదిలిపెట్టారు. ఏదో చాకలాడన్నారు, ఇట్లాంటివి కరెక్ట్ కాదు. వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది ఉత్తరాఖండలో. ఆయన ఎప్పుడు కూడా తన ప్రతీకారం నియమించుకున్నారు. జనాలు ఏం చెప్పుకుంటున్నారో నాకు వచ్చి చెప్పమని. అందులో ఒకరు వచ్చి చెప్పారు, 4 కోడల మధ్య ఎప్పుడైతే అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడ మీ గురించి కొంత కఠినంగా మాట్లాడుకుంటున్నారు. రాముడు చూడు ఎంత వ్యామోహం అన్న రాజు, అమ్మవారిని రాక్షసుడు ఎత్తుకుపోయినా కానీ తీసుకొచ్చుకున్నారు మళ్ళీ, అంత వ్యామోహం ఏంటో రాజయ్యుండి అని అన్నారట, అని అనుకుంటున్నారట. కేవలం ఒక చేపలాడ అంటే చేయలేదు ఆయన, అన్న చేసేవారు కానీ చాలామంది అనుకుంటున్నారట. అయితే పెద్దలు దానికి ఒక వివరణ ఏమి ఇచ్చారంటే, అప్పుడు కొంతకాలం అవతార కార్యం కోసం కలిపురుషుడు ఆవహించారని ప్రజల్ని అలా మాట్లాడుకున్నారని అంటారు. ఏదేమైనా కానీ ఆయన అవతార కార్యం అది కాబట్టి అలా మాట్లాడుకోవడం, అమ్మవారిని వదిలిపెట్టడం రావంది. కాబట్టి చూడండి, శత్రువు వలన ఆయన జీవితాంతం కూడా కష్టాలను అనుభవించారు. 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. 10,000 సంవత్సరాలు అమ్మతో ఉన్నారు. 1000 సంవత్సరాలు అమ్మ లేకుండా రాజ్యపాలన చేశారు. ఇప్పుడు చెప్పండి, గురువు ఆయనకి మేలు చేశాడా, కీడు చేశాడా? మేలుతో పాటు కీడు కూడా చేశాడు. అలాగే వృషభ లగ్నానికి ధనుసు 8వ ఇల్లు అవుతుంది. ఆ లగ్నానికి కూడా గురువు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే మకర లగ్నానికి గురువు యొక్క ఇల్లు ధనస్సు 12వ ఇల్లు అవుతుంది. ఆ లగ్న జాతకుడు కూడా గురువు హింసిస్తాడు. అలా ఆ లగ్నాలు కనుక అయ్యాయా అని చూసుకోవడము, అలాగే గురువు దుస్థానంలో ఉండడం కూడా మంచిది కాదు. గురువు ఎగ్జాల్ట్ అయి ఉంటే, గురువు ఉచ్చలో ఉంటే ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో ఉచ్చలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే, ఉదాహరణ మకర లగ్నాన్ని గురువు 7వ ఇంట్లో ఉచ్చలో ఉంటాడు అంటే వ్యయాధిపత్యం తీసుకున్న గురువు, తృతీయాధిపత్యం తీసుకున్న మూల త్రికోణమైనటువంటి ధనసుకు ఆధిపత్యం తీసుకున్న గురువు, వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉచ్చలో ఉన్నాడు అంటే అర్థము వారికి మ్యారిటల్ లైఫ్లో ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, డామినేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి స్త్రీలకి. అలాగే గురువు యొక్క ఉచ్చస్థానాన్ని చూద్దాం. గురువు యొక్క ఉచ్చస్థానం కర్కాటకం, అది ధనస్సు నుంచి 8వ ఇల్లు. ధనస్సు ఆయనకి మూల త్రికోణము. చాలామందికి స్వక్షేత్రాలు
ఉచ్చక్షేత్రాలు నీచక్షేత్రాలు పరిచయం, కానీ మూల త్రికోణం గురించి ఎక్కువగా చెప్పరు. కానీ మూల త్రికోణం కూడా ఆ గ్రహం యొక్క ప్రధాన లక్షణాన్ని ఎక్కువగా ప్రతిఫలించేటువంటి స్థానము. అలాంటి ఒక మూల త్రికోణ స్థానము గురువుకి ధనస్సు. అంటే చాలా ఇంపార్టెంట్, ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిది ఆ గ్రహానికి. అటువంటి ధనస్సుకి 8వ ఇంట్లో ఒక దుస్థానంలో గురువు ఉచ్చలో ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఉచ్చలో ఉన్న గురువు కొంత ప్రాబ్లమ్స్ని ఇస్తాడు, తాను ఉన్నటువంటి రాశిని బట్టి, స్థానాన్ని బట్టి. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. గురువు నీచలో ఉండడం మంచిది. నీచలో ఎప్పుడైతే ఉంటాడో ఏ గ్రహం ఉన్నా చాలా మంచిది. గురువు నీచలో ఉంటే లైఫ్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి మనం వింటూ ఉంటాం, చాలా పేదరికంలో పుట్టి కష్టాలు అనుభవించి చాలా ఉన్నత స్థానానికి చేరుకున్నారు, ఉద్యోగంలోనో వ్యాపారంలో. ఈ ప్రాసెస్లో వారు ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నారు. అంటే చిన్న స్థాయిలో ఉన్నప్పుడు వారికి జీవితం విలువ ఏంటో తెలియడము, దాని గురించి ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండడము, డౌన్ టు ఎర్త్గా ఉండడము, ఇటువంటి గుణాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అలా నేర్పిస్తాయి నీచలో ఉన్న గ్రహాలు. గురువు కూడా. గురువు నీచలో ఉండడం చాలా చాలా మంచిది. శని నీచలో ఉండడం చాలా చాలా మంచిది. ఉచ్చగ్రహాలు ఉన్నట్టయితే అవి ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. వాటిని హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి గురువు ఉచ్చలో ఉండడం గురుబలానికి మంచిదైనప్పటికీ కూడా అహంకారం మితిమీరుతోందా, ఇటువంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. గురుబలం ఇచ్చేటువంటి నష్టాల్లో ఇది ఒకటి. ఈ విధంగా గురువు బలంగా ఉండడం ఎంత ముఖ్యమో, బలంగా పాజిటివ్గా ఉండడం అంత ముఖ్యము. ఏమంటే మీరు గురువు పాజిటివ్గా బలంగా ఉంటే ఎలా ఉంటారు అంటే, కంచి పరమాచార్య, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు అయి ఉంటారు. గురుబలం ఉన్నటువంటి వ్యక్తులు, అసలైన గురుబలం ఉన్న వ్యక్తులు ఇలాంటి వాళ్ళు అయి ఉంటారు. గురువు స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్న వ్యక్తులు అయి ఉంటారు. అటువంటి మహనీయులు, వాళ్ళు నిత్య స్మరణీయులు, వాళ్ళు ప్రాతస్మరణీయులు, మహానుభావులు, యోగులు. వాళ్ళని స్మరించినంత మాత్రాన మనలో ఎన్నో పాపపు ఆలోచనలు పటాపంచలవుతాయి. సత్య ప్రసాదం అంటాం చూడండి, వెంటనే సిద్ధిస్తుంది. వెంటనే వాళ్ళు తలుచుకుంటేనే అంత మంచి ఫలితం ఉంటుంది. అటువంటి మహనీయులు వీళ్ళు. అయితే గురువు స్ట్రాంగ్గా నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటారంటే, ఇప్పుడున్న ప్రవచనకర్తలు చెప్పడం అయితే చాలా గొప్ప గొప్ప చెప్తారు. వారికి సరస్వతి అనుగ్రహం ఉంది, తెలుగు సంస్కృతం వాటి మీద మంచి పట్టు కూడా ఉంది వారికి. అయితే ఇక్కడ కలిసి వచ్చిన అంశం ఏంటంటే, మనకు అది లేదు కాబట్టి వారు ఏది చెప్పినా అద్భుతంగా ఉంటుంది, మంచిదే. కానీ వారు జీవిస్తున్నారా ఆ ధర్మంలో, అది వాళ్ళకి వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఆడంబరాలకు పోతే అది గురువు అనుగ్రహం కాదు. ఇదే లెక్క, ఇదే గీటు రాయి. సురమందిరతరు మూల నివాస అన్నారు భజగోవిందంలో. అలాగా అటువంటి ఒక అమనస్క స్థితి ఒక యోగి యొక్క లక్షణం ఇస్తాడు గురువు కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే. ఎంతమంది గురువు బలం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అనేది చెక్ చేసుకుందాం. మనకుందా లేదా అని మనకే తెలిసిపోతుంది. అయితే గురువు బలంగా నెగిటివ్గా ఉంటే మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్, అంటే ప్రపంచంలో పైకి రావడానికి ఉపయోగపడేటువంటి విద్యలన్నింటినీ కూడా ఇస్తాడు. వైరాగ్య విద్య ఇవ్వడు, ఆధ్యాత్మిక విద్యని ప్రసాదించడు. ఒకవేళ విద్య ఉన్నా దాన్ని కూడా మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ కోసం వాడుకుంటాం. ఒకవేళ వారికి వేదాంతము, ఆధ్యాత్మిక విద్యలన్నీ వచ్చినా దాని ద్వారా పాపులర్ అవ్వడము, తనకి కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడము, దానికోసమే వాళ్ళు వాడుకుంటారు. అంతవరకు ఉపయోగపడతాయి వారికి ఆధ్యాత్మిక విద్యలు. అన్నీ వదిలివేసేంత గుండె ధైర్యం ఉందా అంటే ప్రశ్నార్థకమే. ఎప్పుడో వస్తుంటారు మహానుభావులు, ఒక రామకృష్ణ పరమహంస. ఇటువంటి వాళ్ళు మనకి ఒక ఆదర్శాన్ని చూపించడానికి బహుశా పరమేశ్వరుడు పంపిస్తాడు మా కిందకి. కాబట్టి ఇంతమంది గురుబలం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉండరు. పాజిటివ్ గురుబలం, నెగిటివ్ గురుబలం పుష్కలంగా ఉన్నారు. చూడండి, కొంతమంది గురుబలం ఎలా ఉంటుందంటే ఎక్స్పాన్సివ్ ప్లానెట్ గురువు, అంటే ఎప్పుడు ఇంకా 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 చదువుకుంటారు. అది కూడా చాలా అత్యున్నతమైనటువంటి ఒక యూనివర్సిటీలో చదువుతారు. ఇంజనీరింగ్ కావచ్చు, ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, అందులో పిహెచ్డీ చేస్తారు. ఒక పిహెచ్డీతో ఆగారు, ఇంకో పిహెచ్డీ, వాళ్ళ లైఫ్ అంతా ఎప్పుడు కూడా పిహెచ్డీలోనే ఉండిపోతుంది. ఎప్పుడో జ్ఞానాన్ని దాన్ని పరిశోధిస్తూ ఉండడం, ఇందులోనే ఉండిపోతారు.
అందుకే చూడండి, అటువంటి వారికి, గురుబలం ఎక్కువ ఉన్న వారికి పర్సనల్ లైఫ్ చాలా దెబ్బతింటుంది, ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది, మ్యారిటల్ లైఫ్ దెబ్బతిని ఉంటుంది. భార్య పిల్లల్ని వీళ్ళని విస్మరించి ఎప్పుడూ కూడా తమ యొక్క కెరీర్ మీద దృష్టి పెడుతూ ఉంటారు గురుబలం చాలా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇది నెగిటివ్. వారి యొక్క ఈ జీవితాన్ని అటువంటి వాటి కోసమే ధారపోస్తూ ఉంటారు. అయితే అడగచ్చు, అందులో తప్పే ఉందండి. తప్పు ఏది కాదు. అయితే మనం ఏ దృష్టికోణంతో చూస్తున్నాం అనేది దాన్ని బట్టి తప్ప ఒప్ప లేదా ప్రమాదరహితమా అని చెప్పాలి. తప్పు కాదు, కానీ ప్రమాదమా కాదా అని ఆలోచించాలి. జీవుడు ప్రయాణానికి లక్ష్యం ఏంటి? భగవంతుని చేరుకోవడం. దానికి విరుద్ధమైన మార్గంలో వెళ్తున్నామంటే అది ప్రమాదమే. ఇటువంటి ప్రమాదాలకు గురి చేసేవాడు గురువు. అలాగే కొన్ని కలయికలు, గురు రాహువుల కలయిక, గురుచండాల యోగము అని పేరు. దీని గురించి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. భయపడక్కలేదు. గురుచండాల యోగం అనేది కలియుగంలో చాలా అద్భుతమైన యోగం. వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి యోగం అది. ఎందుకంటే రాహు అంటేనే మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్, ప్రాపంచక సుఖాలకు సంబంధించిన గ్రహం. గురువు జ్ఞానానికి సంబంధించిన గ్రహం. ఈ రెండు కలిస్తే వారు సమాజంలో పెద్ద సైంటిస్ట్ అయి ఉంటారు, పెద్ద ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్ అయి ఉంటారు, పెద్ద కాలేజీకి ప్రొఫెసర్, విశ్వవిఖ్యాతమైనటువంటి ప్రొఫెసర్ లేదా సైంటిస్ట్ అవుతారు. ఏ రోజు కూడా శంకరాచార్య ఏం చెప్పారో లేదా రామాయణంలో ఏం చెప్పబడింది వీటి వైపు వారి దృష్టి ఉండదు. వారి సైన్స్, వారి ఫిజిక్స్, వారి కెమిస్ట్రీ, ఇందులోని జీవితం అంతమైపోతుంది. వారు అది తప్పు అని కూడా అన్నట్లే. ఆధ్యాత్మిక మార్గానికి విఘాతమా కాదా? విఘాతమే. ఇటువంటి యోగాలను ఇస్తాడు గురువు రాహుతో కలిస్తే కలియుగంలో. అయితే గురు కేతువుల కలయిక మంచిది. దానికంటే కూడా గురువు కేతువు 5-9 రిలేషన్లో ఉంటే చాలా మంచిది. అంటే గురువుకి 5వ ఇంట్లో కానీ 9వ ఇంట్లో కానీ కేతు ఉన్నట్టయితే చాలా మంచిది. అప్పుడు గురుకేతువులు పరస్పరం చూసుకుంటూ ఉంటారు. ఇది మోక్ష ప్రయాణానికి హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే గురుకేతువులు కలిసి ఉంటే ఎందుకు మంచిది కాదు అంటే, గురుకేతువులు కలిసి ఉంటే ఆపోజిట్లో రాహు ఉంటాడు. కొంతవరకు ఆ రాహు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కలయిక కంటే కూడా పరస్పరం చూసుకోవడం చాలా చాలా మంచిది. ఈ విధంగా గురుబలాన్ని కూడా మనము అర్థం చేసుకుని, గురువు నాకు ఇటువంటి ఏమన్నా ఆలోచనలు కలిగిస్తున్నాడా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని ఆధ్యాత్మిక జ్ఞానం వైపు తన ప్రయాణాన్ని కనుక మలుచుకోగలిగితే గురువు పాజిటివ్ అవుతాడు. మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా యుగాలుగా చెప్పింది, నువ్వు మాయ చేత ఈ శరీరంలోకి వచ్చావు, ఆ మాయని ఛేదించుకొని మళ్ళీ పరమాత్మని చేరుకో. అందుకే మన వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యి ఇటువంటి ఆవిష్కరణలు చేయలేదు. మనం అనుకుంటూ ఉంటాం మన దేశం చూడండి వెనకబడిపోయింది, ఇంజనీర్లు సైంటిస్టులు అంతా వేరే దేశాల నుంచి వచ్చారు, జర్మనీలోను అక్కడి నుంచి వచ్చారు అని. నిజమే, ఎందుకంటే అవన్నీ కలిపురుషుడు యొక్క హెడ్ క్వార్టర్స్ ఇవి. భారతదేశంలో కలిపురుషుడు విచ్చలవిడిగా ఉండలేడు, విశృంఖలంగా ఉండలేడు. మన దేశంలో ఉన్నట్టు వాళ్ళు ఋషులు, వాళ్ళకి యంత్రాలు శాటిలైట్లు ఒక్కర్లేదు చూడడానికి. ఈరోజు మనం ప్లానెట్స్ గురించి, ప్లానెటరీ పొజిషన్ గురించి నాసా వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫిమెరీస్ ఆధారంగా, ఆ డిగ్రీస్ ఆధారంగా మనం కూడా చెక్ చేసుకుంటున్నాం. సాఫ్ట్వేర్లో కూడా మనం దాన్ని ఫీడ్ చేసి హారోస్కోప్ తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా భౌతికంగా చూస్తున్నాం. అక్కడ శాటిలైట్ ఇచ్చే డేటాని ఇచ్చేది అది చాలా యాక్యురేట్గా ఉంటుంది. మరి ఇవన్నీ ఋషులు ముందే చెప్పారు. అప్పుడు శాటిలైట్లు ఉన్నాయా? ఇప్పుడు కూడా మన ఋషులు దేవతలను ఆశ్రయించారు, మంత్రశక్తిని ఆశ్రయించారు. వాటి ఆధారంగా మనకి కావలసిన విజ్ఞానాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు ఇచ్చారు. అవసరం లేకపోతే దాని గురించి ప్రస్తావన కూడా చేయలేదు. ఇది గురువు యొక్క లక్షణం. కలియుగంలో గురువు బాగు చేస్తున్నాడు అంటే అర్థము, సాధారణంగా ఈ దేశంలో ఏ దేశంలో అయినా సరే ప్రాపంచిక సుఖాలని బాగా ఇవ్వడానికి జాతకుడికి అన్ని రకమైనటువంటి పనిముట్లని, తెలివితేటల్ని ఇస్తున్నాడు అని అర్థము. ఇప్పుడు కావాల్సింది కూడా అదే అందరికీ. మా అబ్బాయి ఐఐటీలో సీట్ వచ్చిందా లేదా, లేకపోతే వాడు మనిషే కాదు. ఆ ట్రెండ్ సెట్ అయిపోయింది. రాహువు, గురువు ఇటువంటివన్నీ కూడా ప్రభావితం అయ్యే కలిచేత కలియుగంలో ప్యూరిటీ అనేది ఉండదు, అది మిస్సింగ్. అది గురువు కూడా యుగధర్మాన్ని అనుసరించే రిజల్ట్స్ని ఇస్తాడు. గురువు న్యాయానికి, ధర్మానికి ప్రతీత. అందుకే న్యాయవాదులుగా, జడ్జిలుగా రాణించాలంటే గురువు స్ట్రాంగ్గా ఉండాలి. అయితే గురువు స్ట్రాంగ్ అండ్ నెగిటివ్గా ఉంటే మంచి క్రిమినల్ లాయర్, సివిల్ లాయర్ అవుతారు. క్రిమినల్ లాయర్ ఏం చేయాలి? ఒకడు హత్య చేస్తాడు, చేయలేదు అని నిరూపించాలి. దొంగతనం చేస్తాడు, చేయలేదు అని నిరూపించాలి. వాడికి బెయిల్ ఇప్పించడం, లేకపోతే నిర్దోషం ప్రూవ్ చేసి పంపించడము. అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు కావాలి దానికి. గురువు అనుగ్రహం ఉంటే పుష్కలంగా వస్తాయి. మరి గురుబలం మంచి చేసిందా, చెడు చేసిందా? ఈరోజు ఎంతమంది అలాంటి లాయర్లు ఉన్నారు, ఎంతమంది అక్రమాలు చేసిన వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు.
గురుబలమే ఇవన్నీ చేయిస్తుంది. అసలైనటువంటి గురుబలం ఉంటే నాకు ఇవేవి వద్దు, నేను భగవంతుడి ధ్యానంలో ఉంటాను అని తనకున్నవన్నీ వదిలేసి ఏ ఆశ్రమంలోనూ చేరి జీవితం గడుపుతూ ఉంటారు. ఇది గురువు ఇచ్చేటువంటి అసలైనటువంటి బలం. ఆ బలాన్ని కోరుకోవాలి తప్ప నాకు డబ్బులు ఇవ్వు, మేడలు ఇవ్వు, మిద్దెలు ఇవ్వు, మంచి చదువు ఇవ్వు, ఇండియా నుంచి వెళ్ళిపోయి ఫారిన్ కంట్రీలో తెలివితే అక్కడ సెటిల్ అయిపోయేటువంటి జీవితాన్ని ఇవ్వు, అటువంటి అవకాశాలను ఇవ్వు, ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళు లేకుండా చూడు, అటువంటి ప్రెసిడెంట్లు మనకొద్దు, మన అమెరికాలో వెళ్ళి స్థిరపడడానికి అనుకూలమైనటువంటి ప్రెసిడెంట్లే మనకు రాని అని దేవుడికి దండాలు పెట్టుకోవడం, ఇది కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా నెగిటివ్ బలంగా ఉంటే ఇచ్చేటువంటి రిజల్ట్స్. గురువు పాజిటివ్గా ఉంటే ఎప్పుడు కూడా శాస్త్రంలో ఏవి చెప్పారో వాటిని పాటిస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపి గరీయసి, రామాయణంలో చెప్పారు వాల్మీకి మహర్షి. ఇలా అనుకునే వాళ్ళకి గురుబలం బాగుంది అని అర్థము. తల్లిదండ్రులను ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసి అమెరికాలో వెళ్ళడం, మాకు గ్రీన్ కార్డ్కి ఇబ్బంది అవుతుందని వాళ్ళు వృద్ధులైనా రాలేకపోవడం. ఇండియాలో ఏం లేదండి, ఇండియాలో ఏముంది, అంత దరిద్రం పేదరికం, అమెరికాలో అయితే బాగుంటుంది అని అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వడం, దాని గురించి జీవితాన్ని వెచ్చించడం, అక్కడ గ్రీన్ కార్డు సిటిజన్షిప్ వస్తే ఆహా ఓహో నా జన్మ ధన్యమైంది అనుకోవడం, ఇవన్నీ స్ట్రాంగ్గా నెగిటివ్ గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్. రాహు యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఇవి బాగా ఫలిస్తాయి కూడా. ఒక్క గురువు ఉంటే ఇలాంటివి చేయలేడు. రాహుతో కనెక్షన్ గురువు స్ట్రాంగ్గా ఉంటే తప్పకుండా వాళ్ళ ఆలోచనలోనే ఇటువంటివి వస్తాయి. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్, వీటికి రాహు కారకుడు. అది జరగాలి అంటే గురువు నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉండాలి, గురుబలం ఉండాలి కానీ నెగిటివ్గా ఉండాలి. ఇంత సూక్ష్మంగా పరిశీలించినప్పుడు గురువు ఎంత డేంజరస్ ప్లానెట్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. గురువుని ఎప్పుడూ కూడా మంచి బుద్ధి ఇవ్వమని ఆశ్రయించాలి. ఎందుకంటే వాళ్ళు దేవతలు. ఒకవేళ శిక్షించిన దేవతలు మన మంచి కోసం శిక్షిస్తారు, అది గమనించినప్పుడు బాగుపడతారు. ఉదాహరణకి ఒక టీచరు 2 పిల్లవాళ్ళకి ఒక పాఠం చదువుకురమ్మన్నాడు. 2 మర్నాడు వచ్చారు. ఒకడు సరిగ్గా అప్పగించలేదు, ఒకడు అప్పగించాడు, అతన్ని మెచ్చుకున్నాడు, ఇంకోడిని అప్పగించలేడు, వాడిని 4 దెబ్బలు వేసారు, లేకపోతే తిట్టాడు. ఆ పిల్లాడు అనుకుంటాడు మా టీచర్ మంచివారు కాదు అని. ఇప్పుడు చెప్పండి, మంచి చెడు అనేది దేనివల్ల డిసైడ్ అయింది? గురువుగారు చెప్పింది పాటించి వచ్చిన వాడికి గురువు మంచిగా కనపడుతున్నాడు, గురువుగారు చెప్పింది పాటించకుండా దానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాడికి గురువు నెగిటివ్గా కనపడుతున్నాడు. అయితే గురువు ఎప్పుడు మంచివాడే, ఆ టీచర్ ఎప్పుడు మంచివాడే. ఇతన్ని పొగిడాడంటే ఉద్దేశం ఏంటంటే అతను మంచి పని చేశాడు, ప్రోత్సహించడానికి అతన్ని ప్రశంసించాడు. ఇతను మంచి పని చేయలేదు, సరైన దారిలో నడవలేదు కాబట్టి శిక్షించాడు, దానివల్ల పరివర్తన వస్తుందేమో అని. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్తారు, నాన్న టీచర్ కొట్టినా కానీ నీ మంచి కోసమే ఇలా చెయ్యి అని చెప్తే వాడు రియలైజ్ అయ్యి తర్వాత గురువుగారు చెప్పినట్టు విన్నాడు అనుకోండి, వాడు బాగుపడుతున్నాడు. ఇది జ్యోతిష్యులు చేయవలసింది. అయితే వీళ్ళే తల్లిదండ్రులు మా అబ్బాయిని పడతారా అని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, గురువుకి ఎదురు తిరగడం, ఇవి మంచి పద్ధతులు కాదు. ఇవి కమర్షియల్ ఆస్ట్రాలజర్ చేయాల్సిన పని. ఇవి ఆస్ట్రాలజర్ చేయవలసింది మంచి ఏంటో చెప్పాలి, మన ప్రయోజనం కోసం ప్లానెట్స్ని ఎలా వాడుకోవాలి అని చెప్పడం ఆస్ట్రాలజీ కాదు. మనకంటే పైన ఉంటారు దేవతలు, మనకంటే చాలా శక్తివంతులు దేవతలు. వాళ్ళు ఎప్పుడు చాలా మంచినే కోరుకుంటూ ఉంటారు, మంచినే ఇస్తారు, వాళ్ళు చెడుకు దూరంగా ఉంటారు ఇప్పుడు దేవతలు. అలాంటి గురువును కూడా ఎప్పుడూ కూడా మన వేదంలో చెప్పబడినటువంటి విషయాల పట్ల జ్ఞానము, మంచి వైదిక జ్ఞానము, వైదిక ధర్మాన్ని ఆశ్రయించాలి అనేటువంటి సద్బుద్ధి, ఇవన్నీ ప్రసాదించమని గురువుని అడగాలి తప్ప నాకు ఐఐటీలో సీట్ రావాలి, ఏదో మంచి విల్లా కొనాలి, ఇలాంటి వాటి కోసం అడగడం అనేది సరైన పని కాదు. అంటే వీఆర్ అండర్ యూటిలైజింగ్ అవర్ గురు. అంటే వారి నుంచి ఎంతో పొందగలము, చాలా అల్పమైనవి మాత్రమే పొందుతున్నాం. ఈ దృష్టితో మనం గురుబలాన్ని అర్థం చేసుకుందాము. ఈ భారతదేశంలో పుట్టినందుకు వైదిక జీవనం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆ జీవనంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాము. అప్పుడు గురువు యొక్క అనుగ్రహము ఉంటుంది, గురుబలము పాజిటివ్గా కూడా మనకి లభిస్తుంది, అది వృద్ధి చెందుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.